నమస్తే అండి. నా పేరు శ్రీనివాసరాజు ఇందుకూరి. నేను ఆంధ్రప్రదేశ్లోని భీమవరం జిల్లాకు చెందినవాడిని. అక్కడ పండిత విల్లూరు అనే ఒక చిన్న విలేజ్ మా ఊరు. కోడూరు మండలంలో ఈ ఊరు ఉంటుంది. 400 సంవత్సరాల క్రితం మా ఊర్లో ఒక అద్భుతమైన దేవాలయం కట్టారు. ఆ దేవాలయమే ఉమామల్లేశ్వర స్వామి దేవాలయం. దీన్ని పండితారాజుల వారు నిర్మించారు. 17వ శతాబ్దంలో గోదావరి తీర ప్రాంతంలో మొగల్తూరి మహారాజు గారు అప్పటి ఆయన ఎంతో గొప్పగా ఈ దేవాలయాన్ని కట్టాలని చెప్పేసి శాసించారు. శ్రీ నరసింహ భూపతిరాజు గారు పరిపాలించే సమయంలో ఈ శివాలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఈ ఆలయానికి భారీగా విరాళాలు కూడా ఇచ్చారు ఆయన. నరసింహ భూపతి గారు అంత గొప్పవారు. ఈ ఉమామల్లేశ్వర స్వామి దేవాలయంలోకి వచ్చి దర్శించిన భక్తుల కోరికలు వెంటనే నెరవేరుతాయని అందరి నమ్మకం. ఈ దేవాలయం ఎంతోమంది భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. 400 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అదే నమ్మకం అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. చాలామందికి వాళ్ళ కోరికలు తీరడంతో పాటు దాని గురించి ఈ గుడి గురించి ఎంతోమందికి చాలా గొప్పగా చెప్పడంతో ఈ దేవాలయానికి విశిష్టంగా భక్తులు ఎప్పుడూ వచ్చి తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం పాలకొల్లుకి 14 కిలోమీటర్ల దూరం, తణుక్కి 22 కిలోమీటర్ల దూరం, పెనుకొండ ఆచంటకు 6 కిలోమీటర్ల దూరం, మార్టేరు పోడూరుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయాన్ని అందరూ దర్శించి ఆ మహాశివుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. నేను మీ ఐఎస్ రాజు.